नमस्ते वास्तु पुरुषाय भूषय्याभिरत प्रभो मद्गृहं धनधान्यादि समृद्धं कुरु सर्वदा। ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో ఒక ఇల్లు ఏ విధంగా ఉంటే అప్పులు ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఆ ఇంట్లో. చూడండి, ఇక్కడ ఇది ఒక స్థలం అనుకుందాం. ఈ స్థలంలో ఒక గృహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందరం చేసేది కూడా ఇదే. తూర్పులో రోడ్డు ఉంది అంటే రోడ్డు ఎక్కడ ఉన్నా సరే రోడ్డుకు సంబంధం లేదు. ఫస్ట్ మీరు ఈ ఇంట్లో అప్పులు ఆర్థిక ఇబ్బందులు ఏ మనిషికైనా కూడా ఇదే ఇంపార్టెంట్. ఫస్ట్ అప్పు ఉండొద్దు, తర్వాత ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండదు. ఈ ఆర్థిక ఇబ్బందులు అంటే ఏంటివి? అప్పులు. ఈ అప్పు అనేది ఉండకుంటే మ్యాక్సిమం 90% కవర్ అయినట్టే. మిగతా వేవున్నా కూడా కవర్ చేసుకోగలం. అంటే ఆరోగ్యానికి మించింది కాదు, ఫస్ట్ ఆరోగ్యం మంచిగా ఉంటేనే అప్పు. కానీ ఇప్పటి జనరేషన్లో ఫస్ట్ ప్రయారిటీ అప్పులకే ఉంది. కాబట్టి నేను అప్పులు ఆర్థిక ఇబ్బందులు అని రాశాను, మీరు గమనించండి. ఈ ఇంట్లో మీకు ఒకవేళ అప్పులు ఉండొద్దంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే మీ ఇంటికి పిశాచ భాగం. మీ ఇంటికి పిశాచ భాగం అంటే కాంపౌండ్ వాళ్ళకు ఇంటికి సంబంధం లేకుండా ఈ పిశాచ భాగం అనేది ఎందుకు ఉండాలి అంటే మన ఇంట్లోకి గాలి వెలుతురు రావడానికి, సూర్యరశ్మి రావడానికి, మన ఇంట్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళడానికి, ప్రతి ఒక్కదానికి. ఒకవేళ మీరు ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులలో చుట్టుముట్టు తిరిగి బ్రహ్మాండంగా వాకింగ్ చేసుకోవచ్చు, రన్నింగ్ చేసుకోవచ్చు, వ్యాయామాలు చేసుకోవచ్చు. దేనికైనా కూడా ఈ పిశాచ భాగం అనేది పనికొస్తుంది, ప్రతి ఒక్కదానికి. తర్వాత రెండవది, మీ ఫేసింగ్కు తగ్గ ముఖద్వారాన్ని. అంటే ఒకవేళ మీకు తూర్పులో రోడ్డు ఉంది, ఉచ్చంగ ప్రవేశం అయితే నేను నెంబర్ 1గా ప్రిఫర్ చేస్తాను. ఉచ్చంగ ప్రవేశం అనేది మనకు శాస్త్రంలో కూడా ఫస్ట్ ప్రయారిటీగా చెప్పారు. తరువాతనే పూర్ణబాహు, ఈనబాహు. ఈనబాహు ఎలాగో మనం తీసుకోకూడదు. కాబట్టి ఉచ్చంగ, పూర్ణబాహు. ఫస్ట్ ప్రయారిటీ ఉచ్చంగ ప్రవేశం. అంటే ఉచ్చంగ అంటే మళ్ళీ ఎక్కడండి అంటారు. ఇది మీ స్థలం అయితే ఇలా గేట్ అనేది అంటే డైరెక్ట్గా ఈ విధంగా ఉచ్చంగ ప్రవేశం అనేది నెంబర్ 1గా ఉండాలి. తర్వాత మీ వర్గం అనుసరించి మీరు ముఖద్వారాన్ని ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ మీకు తూర్పులో ఉంది, మరి ఈ తూర్పుకు తగ్గినటువంటి మీ వర్గేది, మీకు రోడ్డు ఎటువైపు ఉంది, ఇవన్నీ మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఇవన్నీ మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్లో, మన విజ్ఞాన వాస్తు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. నేను ఎగ్జాంపుల్గా మీకు అర్థం కావడానికి తూర్పును తీసుకొని చెబుతున్నాను. మిగతా దిక్కుల గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, కావాలంటే చూడండి, తెలుసుకోండి. ఈ రెండు మొదటి నియమం. అంటే ఫస్ట్ది ఈ పిశాచ భాగం, రెండవది ముఖద్వారం, మూడవది ఆపోజిట్లో ఉన్నటువంటి ఉత్సంగు ప్రవేశం. తర్వాత అప్పులు ఉండకూడదు అంటే మీ ఇంట్లో బీరువా. యాక్చువల్గా మన ఛానల్లో ఇంకా బీరువా గురించి రాలేదు వీడియో. బీరువా అనేది ఎక్కడ పెట్టుకోవాలి, ఇప్పుడు మనం పాటిస్తున్నటువంటి ఈ బీరువా నియమాలు ఏమిటి, అది కూడా నేను నెక్స్ట్ ఎపిసోడ్ రూపంలో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెబుతాను. ఆ వీడియో కూడా చూడండి. ఎందుకంటే అప్పులు ఆర్థిక ఇబ్బందులు అంటే మనం మన ఇంట్లో ఈ బీరువా అనేది ఎక్కడ పెట్టుకుంటున్నాము అనేది చాలామందికి తెలియడం లేదు. ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటున్నాం కాబట్టి మనకు ఈ అప్పులు ఆర్థిక ఇబ్బందులు అనేటివి ఎక్కువ అయ్యాయి. ఈ వీడియోలో మీరు ఇంతవరకు ఇవి పాటిస్తే కూడా ఓకే. దీని తర్వాయి వీడియో కూడా మీరు ఖచ్చితంగా చూడండి. అసలు దీనికి పరిష్కారం పక్కాగా మీకు ఆ వీడియోలో ఇస్తాను. ఈ వీడియో, ఆ వీడియో, ఈ రెండు వీడియోలు మీరు చూసిన వారైతే మీకు క్లారిటీగా ఈ అప్పులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా మనం ఇంట్లో ఏ విధంగా ఉండాలి అనేది మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ఈరోజు చెప్పిన వీడియో మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీరు ఈ నియమాలు పాటించండి, వీటి నుంచి బయటపడండి. ఈ నెక్స్ట్ వీడియో కూడా చూసి జాగ్రత్త పడండి. ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఆ వీడియో చూడండి. ఈ రెండు వీడియోలు చూస్తేనే అప్పులు ఆర్థిక ఇబ్బందులకు ఫుల్ స్టాప్ పెట్టిన వారు అవుతారు. కాబట్టి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.